నమస్కారం అండి. మేము విశుద్ధ టాక్స్ మీడియా నుంచి వచ్చాము. ఇప్పుడు మీరు దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని చేస్తున్నారు కదా! మెయిన్ డిమాండ్ దేని గురించి? నార్మల్‌గా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి. ముందు మీ టీవీ ఛానల్ వారికి, విశుద్ధ టాక్స్ మీడియా. విసిద్ధ టాక్స్ మీడియా వారికి ఎంఆర్పిఎస్ పక్షాన స్వాగతం చెప్తూ, అదేవిధంగా ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్రంలో 619 మండల కేంద్రాలలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్ అయిన సిజే గవాయి గారి పైన దాడులను ఖండిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియడం జరుగుతుంది. అత్యున్నత స్థానమైన గవాయి గారు సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్ మీదే దాడులు జరిగితే, ఈ భారతదేశంలో మొట్టమొదట రాష్ట్రపతి, భారతదేశానికి ప్రథమ పౌరుడు, తర్వాత ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ భారతదేశానికి దిక్సూచులుగా ఉంటారు. కానీ అలాంటి వారిపైనే ఇవాళ ఒక దళితుడనే కోణంలో దాడులు జరిగితే, రేపు భారత 140 కోట్ల జనాభాలో మరి దళితులు అంటరాని వారిగా ఇంకా ఈరోజు ఆకాశంలో జీవించే రోజులలో, రాకెట్ ప్రయాణాల్లో ఇలా సోషల్ మీడియాలో ఎన్నో ఉన్నాయి. అంత ప్రభావితమవుతున్న భారతదేశంలో, ప్రపంచంలో 3వ స్థానంలో మనం ముందడుగులో ఉన్నామని చెప్పుకుంటున్న ఈ భారతదేశంలో చట్టాలపైనే, ఇలా చట్టం పైనే చెప్పులు విసిరేసిన మన్మాదులు మరి ఈ రాజ్యాంగాన్ని పైన వేయలేదని గ్యారంటీ ఉంది. ఈ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా, ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఇలా సుప్రీంకోర్టులో పరిపాలన చేయగలుగుతారు. సుప్రీంకోర్టు తీర్మానాలు జరుగుతాయి. మరి అట్లాంటి సుప్రీంకోర్టు తీర్మానాల మీదనే నువ్వు దాడులు చేస్తే రాజ్యాంగాల పైన కూడా దాడి చేసినట్టే అని భావిస్తున్నాం. దళితులను ఏ స్థాయిలో ఉన్నా కించపరిచే విధంగా దాడులు చేస్తున్నారని కూడా మేము భావిస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన చేస్తూ, ధర్నా చేస్తూ ఖండిస్తున్నాం.